సో చెప్పండి మేడం, అంటే ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ మొన్న జియో అయితే తీయడం జరిగింది, ఇక్కడ గాంధీ స్టాచ్యూ కడతా ఉన్నాం, మీ ఇల్లులన్నీ ఇచ్చేయాలని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఏం చెప్పాల్సి మేమైతే ఇవ్వమండి యాక్చువల్గా. సో మేమైతే పుట్టినప్పటి నుంచి రిచ్ ఏం కాదు. సో మేము మిడిల్ క్లాస్ అండి. మిడిల్ క్లాస్ అంటే లోయర్ మిడిల్ క్లాస్. యాక్చువల్గా మేము ఇప్పుడిప్పుడు చదువుకొని ఉద్యోగాలు చేసుకొని రూపాయి కూడబెట్టుకొని మా కళ అనమాట సొంత ఇల్లు కొనుక్కోవాలి అనేది. సో ఆ కళ మేము పూర్తి చేసుకోవాలి అని చెప్పి 3 years బ్యాక్ ఇక్కడ ఇల్లు కొనుక్కున్నామండి. సో మాకు 2 ఆడపిల్లలు. సో ఆడపిల్లలు కాబట్టి మేము ఏదో మాకున్న దాంట్లో ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే మా పిల్లలకి సెక్యూరిటీ ఉండదు అని చెప్పి సెక్యూరిటీ పర్పస్ కూడా మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాము. సో ఇది ఏంటి అంటే సో చుట్టూ కూడా గ్రీనరీ ఉంటుంది బాగా. సో గ్రీనరీ ఉంది, పొల్యూషన్ తక్కువ ఉంది. సో చూడడానికి కూడా మా అపార్ట్మెంట్స్ అంటే 2 BHK అయినా సరే 1350 SFT అనమాట. సో అంత పెద్ద అపార్ట్మెంట్ ఇప్పుడు కొత్తగా కడుతున్న వాటిలో ఎక్కడా లేదు. ఇది పాతవే కావచ్చు, మేము రీసెంట్గానే కొనుక్కోవచ్చు, కానీ ఇవి SFT చూడడానికి బాగుంది, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. కంఫర్ట్ గా ఉన్నాం కాబట్టి కొనుక్కున్నాము. సో ఇది మా సొంత ఇల్లు, మా కష్టార్జితాన్ని ఎవరో వచ్చి తీసేసుకుంటాము అంటే ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి. సో గాంధీ గారి విగ్రహం అయితే అక్కడ ఉంది బాపుఘట్లో. సో ఇప్పుడు దాని దగ్గర అక్కడ కూడా మనము అదే ఫ్లాగ్ హెస్టింగ్ చేస్తున్నారు, అక్కడ కూడా పార్క్ ఉంది, అందరు వెళ్తున్నారు, చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? ఆయన ఏమన్నా నాది అసలు ప్రపంచంలోనే పెద్ద స్టాచ్యూ నాది కావాలి అని చెప్పి ఆయన కల్లోకి వచ్చి ఈయనకి చెప్పిండా? ప్రజల్ని ఇబ్బంది పెట్టి విగ్రహం పెట్టమని ఎవరు కోరుకోరు కదా. అదే ఆయన గాంధీ గారు ఈయన కల్లోకి వచ్చి చెప్పిండా నాది పెద్ద విగ్రహం పెట్టేసి ఈ ప్రపంచంలో కల్లా నేను పెద్ద విగ్రహం కావాలి, అది అక్కడ బాపుగడ్ దగ్గరే కావాలి అని చెప్పిండా? ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ప్రజాపాలన అంటున్నారు అని చెప్పి అదే అనుకున్నామండి. ఆయన గెలిచినప్పుడు నిజంగా లిటరల్ గా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే కొంచెం తక్కువ ఏజ్ లోనే సీఎం అవుతున్నాడు, ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటాడు, ప్రజలకి మంచి చేస్తాడు అని చెప్పి అనుకున్నాము. సో కానీ ఆయన చేస్తున్న ఈ పని వల్ల ప్రజలు హ్యాపీగా కాదు, చాలా లిటరల్గా చాలా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఈవెన్ పిల్లలకు కూడా వాళ్ళ మైండ్లో పడిపోతుంది, మేము మా ఇల్లు ఉంటుందా లేదా, మా ఫ్రెండ్స్ అంటే మేము ఒకవేళ వెళ్ళిపోతే మా ఇల్లు వాళ్ళు తీసేసుకుంటే కుళ్ళగొట్టేస్తే మా ఫ్రెండ్స్ వేరైపోతారు, అయ్యో నేను ఇక్కడ ఉన్నాను, మా ఇంకో వేరే ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళిపోతుందో అని చెప్పి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేమందరం ఒక ఫ్యామిలీగానే ఉన్నామండి. అవును, స్టడీ డిస్టర్బ్ అవుతుంది, నిజంగా చాలా ఫీల్ అవుతున్నారండి పిల్లలైతే ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతుంటే లేదు నాన్న అలా ఏం జరగదు, మనం ఫైట్ చేద్దాం అని చెప్పి చెప్తున్నాం. కానీ చిన్న పిల్లల మైండ్లో కూడా పడిపోతుందండి. వాళ్ళు కిందకి వెళ్ళినప్పుడు పిల్లలు ఫ్రెండ్స్ చెప్పుకొని వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. సీనియర్ సిటిజన్స్ అండి, ఇక్కడ కూర్చుంటారు సాయంత్రం అయితే అందరూ ఒక ఫ్యామిలీ లాగా. సో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరూ కలిసి హ్యాపీగా ఉన్నారు కదా. ఇక్కడ మేమేమన్నా ఆయనకు వచ్చి ఇదంతా బ్యూటిఫికేషన్ చేసేసాయా, మాకు కోట్లు ఇచ్చేసి మేము వేరే చోటకి వెళ్తామని ఏం చెప్పలేదు కదా. కాదండి, ఇప్పుడు ఆయన ఏమి ఇచ్చినా మేము తీసుకోము, ఎక్కడికి వెళ్ళము, మా ఇల్లు మాకు ఉంచండి చాలు. ఒక లైఫ్ టైం డ్రీమ్ ఉంటుంది కదా, ఇల్లు కట్టుకోవాలి, మంచిగా చూసుకోవాలి. అవును, ఒకటే ఇల్లు మాకు ఉన్నది, ఒకటే ఇల్లు. అది కూడా మేము మా డ్రీమ్, అది అందరికీ డ్రీమ్ ఉంటుంది, అట్లాగే మాకు ఒక డ్రీమ్ ఉంది. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తున్న డెసిషన్స్, గతంలో మూసీ బ్యూటిఫికేషన్ అన్నారు, అప్పుడు కూలగొట్టారు, దాని తర్వాత హైడ్రా అన్నారు, అప్పుడు కూలగొట్టారు. హైడ్రా అని చెప్పి ఆయన చాలా ఇబ్బంది పెట్టిండు మనుషుల్ని. అదే ఇప్పటి వరకు అసలు చాలా మంది మైండ్ లో పడిపోయి ఉంది. ఇప్పుడు ఇది కూడా చేశాడు అనుకోండి ఆయన. ఇది 450 ఫ్లాట్స్ అంటే ఒక విలేజ్ అనమాట. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి కట్టారు కాబట్టి మీకు 10 acres అనిపిస్తుందేమో, అంటే 7.5-8 acres అనిపిస్తుందేమో. కానీ ఇదే ఒక్కొక్క ఇల్లులాగా మీరు కడితే ఒక విలేజ్ ని నాశనం చేసేసి నేను ఏదో బ్యూటిఫికేషన్ చేస్తాను అన్నాడు అనుకోండి, ఒక విలేజ్ ని నాశనం చేసేసుకుంటే విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ ఊరుకుంటారా అండి? మీరు చెప్పండి. ఒక విలేజ్ మొత్తం కొల్లగొట్టేస్తే అసలు ఎవరన్నా ఊరుకుంటారా? అది గవర్నమెంట్, అసలు ఏ గవర్నమెంట్ అన్నా చేసిందా ఇప్పటివరకు? అసలు ఏ గవర్నమెంట్ అన్నా చేసిందా? అసలు విన్నామా ఇప్పటి వరకు? మనము ఇక్కడే కాదు, ఏ స్టేట్ లో ఉన్నా అసలు ఎక్కడన్నా విన్నామా? అసలు ఉంటున్నారు కదా ఇక్కడ, ఇంతకుముందు ఎవరు ఇట్లాంటి ఏం రాలేదండి, అస్సలు రాలేదు. కొనుక్కునేటప్పుడైనా ఇట్లాంటి ఏమైనా చెప్పి లేవండి, ఇట్లాంటివి ఏమీ లేవు. మేము లోన్ల మీద కొనుక్కున్నాము, మాకు ఇంటి పన్ను వస్తుంది, వాటర్ బిల్ వస్తుంది, కరెంట్ బిల్ వస్తాయి, మేము లోన్ కూడా ఎవ్రీ మంత్ లోన్ పే చేస్తున్నాము. సో మావన్నీ పట్టా భూములండి. అసలు ఇప్పటి వరకు ఎవ్వరు ఇట్లా చేయలేదు, ఏ గవర్నమెంట్ లోను కూడా మేము వినలేదు. ఇక్కడే కాదు, అసలు ఏ స్టేట్ లో కూడా
కూడా మేము ఇట్లా ఈ గవర్నమెంట్ ఒక విలేజ్ మొత్తాన్ని నాశనం చేసి డెవలప్మెంట్ చేస్తున్నాడు అని కూడా ఇప్పటివరకు మనం వినలేదు. అసలు అట్లాంటిది లేనే లేదండి. ఈ రేవంత్ ఫైనల్ ఏం చెప్తారు మేడం? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి, ఇప్పుడు సీఎం గారికి ఏం చెప్తారు? అంటే ఇట్లాంటి డెసిజన్ సీఎం గారికి నేను ఏం చెప్తానంటే, సీఎం గారు మీరు గెలిచినప్పుడు మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇప్పుడు మీరు ఇప్పుడు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాం అందుకు మీరు ఎందుకు గెలిచారా అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నాము. మీరు గెలిచినందుకు మేము రిగ్రెషన్ గా ఫీల్ అవుతున్నాము. సో నెక్స్ట్ టైం అయితే మీరు రారండి. హైడ్రా వల్ల హైడ్రా అని చెప్పి చాలా మందిని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఈ మూసి అని చెప్పి, బాపుగట్ అని చెప్పి మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లా మీరు ఇబ్బంది పెట్టడం వల్ల మీ కెరియర్ నాశనం అయిపోవడం తప్పితే మీరు చేసేది ఏమీ ఉండదు. సో ఉంటే మీరు ఒక 2 years ఉంటారేమో. 2 years వరకు మేము కాపాడుకుంటామండి మా ఇల్లు. మేము స్టే చేస్తాము, కోట్ల చుట్టూ తిరుగుతాము. ఒక 2 years మేము మా ఇల్లు కాపాడుకుంటాము. ఆ తర్వాత మీ గవర్నమెంట్ వస్తుందని ఏంటి గ్యారంటీ? మీరు దిగిపోతారు. మా ఇల్లు మాకు ఉంటాయండి. మేము ఎట్లయినా మేము వదులుకోము. మా ఇల్లు మేము కాపాడుకుంటాము. లాస్ట్ వరకు ఫైట్ చేస్తామండి. 0.0001% వరకు ఫైట్ చేస్తాము. అప్పటి వరకు 2 years ఉంటుందేమో మీ పదవి. 2 years తర్వాత మీరు దిగిపోతారు. మా ఇల్లు మాకు సేఫే. ఇట్లా చేయడం వల్ల ఈ ఛానల్స్ వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్ చేస్తున్నారు. ఈ ఛానల్ ఒక్క ఛానల్లో ఒక వీడియో వైరల్ అయితే మీ కెరీర్ ఏమవుతుందో మీరు ఆలోచించుకోండి సీఎం గారు. बोलिए भैया, जो ये सो नोटिस तो आ रहे हैं ना, उसके बारे में क्या बोलना चाहेंगे? आई मीन देयर इज अ लॉट ऑफ प्लेंटी लैंड, बहुत सारा ओपन लैंड है. अगर आप कुछ प्लान कर रहे हो ब्यूटिफिकेशन एंड एनीथिंग, देयर इज एम्पल लैंड. अगर आप जो अवेलेबल लैंड है आप उस पर प्लान करो. देयर कैन मेनी थिंग कैन बी डन इन द अवेलेबल लैंड. आई मीन दिस इज नॉट जस्टिफाइबल कि 450 फैमिलीज को मूव करके आप वहाँ पे ब्यूटिफिकेशन करोगे. It doesn't make sense. It is a non-sensible act. तो जो अवेलेबल लैंड है आप उसको यूज़ करो, उसको ब्यूटीफाई करो, उसको यूज़ करो. फैमिलीज को मूव करके 450 प्लस फैमिलीज आर हियर, thousands of people are living, they are dependent, we are having loans. उनको मूव करा के ब्यूटिफिकेशन doesn't make sense at all. फाइनल क्या बोलना चाहेंगे? हम नहीं देंगे. As sir said, not today, not tomorrow. परसों भी नहीं देंगे. हम अपना घर नहीं छोड़ेंगे. नॉट एट एनी कॉस्ट. कुछ भी हो जाए नहीं छोड़ेंगे. कुछ भी हो जाए, कुछ भी कर ले, नहीं छोड़ेंगे. हमको मार देंगे तभी वो घर ले पाएंगे. उससे हमारे जिंदा होते हुए नहीं लेंगे. कितने साल से रह रहे हैं? मैं 15 साल से रह रही हूँ. हाँ, अब मुझे कोई ठिकाना ही नहीं है यहाँ से अगर निकलेंगे तो. हाँ, रिटायरमेंट है, हमारे पास पैसे भी नहीं है अब. फिर और ना कहीं जमीन दूसरी भी नहीं चाहिए. हम यहाँ एक फैमिली के जैसा हो गए हैं. सब एक दूसरे के सुख दुख में काम आते हैं. ऐसा हमको कहीं नहीं मिलेगा और कहीं जाना नहीं है. सिर्फ यहाँ से हमको पुराना पुल जाना है, शमशान घाट, बस. उसके अलावा कहीं नहीं जाना है और छोड़ना नहीं है. ये पक्की बात है. सुन लो अच्छे से. गवर्नमेंट जो डिसीजन लिया ना, ये इसके बारे में क्या बोलना चाहेगा सीएम गवर्नमेंट रेवंत? डिसीजन कैसे ले सकता है हमारी जमीन का? गवर्नमेंट अपनी जमीन का डिसीजन ले सकता है ना. हमारी जमीन का डिसीजन लेने वाला गवर्नमेंट होता कौन है? रजिस्ट्रेशन हमारे नाम है. हाँ, टैक्स भरते हैं हम लोग, लाइट बिल भरते हैं, पानी बिल भरते हैं. फिर डिसीजन वो कैसे ले सकता है भाई? हाँ, उठा के पेपर में छाप दिया. ये घर का दाल सब्जी थोड़ी है. हाँ, ये हमारी जिंदगी का सवाल है भैया. जिंदगी का सवाल है. इसी में हमारी जिंदगी गुजरी है, इसी में गुजरेगी. एक ही बात बता दिया ना, शमशान घाट यहीं से जाएंगे. चाहे रेवंत रेड्डी ले जाए, चाहे हमारे बच्चे ले जाए, जो भी ले जाए यहीं से शमशान घाट जाएंगे. उससे पहले कहीं नहीं जाएंगे. ये अपार्टमेंट हमारा है, हमारी फैमिली है, यहीं रहेगी. इसका कोई बाल भी बांका नहीं कर सकता.